విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారి తలరాతలు మార్చాల్సిన గురువులే క్లాసులు చెప్పకుండా కాలక్షేపం చేస్తే, చాట్ జీపీటీని వాడుకోమని ఉచిత సలహాలిస్తే, చదువు చెప్పమన్న పాపానికి విద్యార్థులనే ఒత్తిడికి గురి చేస్తే వారెవరితో చెప్పుకోవాలి? ఇన్నాళ్ళు విద్యార్థుల ఆత్మహత్యలతో వార్తల్లో నిలిచిన ఆ ప్రభుత్వ విద్యా సంస్థలో అంతకు మించి దారుణాలు చోటు చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. విద్యార్థినులకు వేధింపులపై సాక్ష్యాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తేలిగ్గా తీసుకుంటున్నారు. రాజకీయ పలుకుబడితో వచ్చిన అధ్యాపకుల ఆగడాలకు అంతం పలకాలని విద్యార్థులు వేడుకునేదాకా వచ్చింది. ఇంతటి దారుణమైన పరిస్థితులున్న ఆ ప్రభుత్వ విద్యా సంస్థ ఏది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఒకసారి చూద్దాం పదండి. ప్రాథమిక విద్యను పూర్తి చేసుకుని భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ ట్రిపుల్-ఐటీ మెట్లెక్కుతారు చాలా మంది విద్యార్థులు. కానీ ఎచ్చెర్ల ట్రిపుల్-ఐటీ క్యాంపస్లో విద్యార్థులతో ఫ్యాకల్టీ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాదు, ఆ వాస్తవాలు సాక్ష్యాలతో సంబంధిత ఉన్నతాధికారుల టేబుళ్లపై టైం బాంబులా వేచి చూస్తున్నాయి. ఇక్కడి పరిణామాలను ఇంతకాలం సహిస్తూ వస్తున్న విద్యార్థులు ఒక్కసారిగా మౌనాన్ని వీడి ట్రిపుల్-ఐటీలో జరుగుతున్న అరాచకాలను బట్టబయలు చేశారు. డిసెంబర్ 10న మధ్యాహ్నం 12:36 రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, డైరెక్టర్లు, సిఏఓ, డీన్, పలు విభాగాల మెయిల్ బాక్సులకు చేరిన లెటర్ అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఎచ్చెర్ల ట్రిపుల్-ఐటీ క్యాంపస్లో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలు, వేధింపులకు అక్షర రూపమిస్తూ వచ్చిన మెయిల్ అందరినీ ఆలోచనలో పడేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న క్యాంపస్ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సింది పోయి ఆత్మన్యూన్యతా భావంతో బాధపడేలా ఎలా ప్రేరేపిస్తోందో పూసగుచ్చినట్లు వివరించిందా 4 పేజీల అపరిచిత యూజర్ ఐడి మెయిల్. తల్లిదండ్రుల తరువాత దైవంగా భావించే గురువులు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న వైనాన్ని సాక్ష్యాలతో సహా వెల్లడించిందా మెయిల్. క్యాంపస్లోని వివిధ విభాగాధిపతులు, సిబ్బంది చేస్తున్న అక్రమాలను వివరిస్తూ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, జూనియర్లకు భద్రత కల్పించాలని అదే క్యాంపస్లో చదువుకుంటున్న సీనియర్ గర్ల్స్ మెయిల్ చేశారు. తమ తరువాత వచ్చే జూనియర్ విద్యార్థుల భద్రత కోసం ఆధారాలు లేకుండా తాము ఎవరిపై అభాండాలు వేయడం లేదని, ఉన్నతాధికారుల విచారణ జరిపి న్యాయం చేయాలని వారు కోరారు. ట్రిపుల్-ఐటీ క్యాంపస్లో ఏం జరుగుతుందో, ఫ్యాకల్టీ పనితీరు ఏంటో 16 పాయింట్లలో పూసగుచ్చినట్లు ఆ మెయిల్లో పొందుపరిచారు. ట్రైనింగ్, ప్లేస్మెంట్, టీఎన్పీసీ ఫంక్షనింగ్, ఫ్యాకల్టీ ఇన్వాల్వ్మెంట్, స్టూడెంట్ సేఫ్టీ విషయాల్లో తీవ్ర నిరాశ, అసంతృప్తితోనే ఈ మెయిల్ పంపుతున్నట్టు అందులో పేర్కొన్నారు. తమకు చెప్పిందొకటి, క్యాంపస్లో జరుగుతోంది మరొకటి అని ఆరోపించారు. వర్క్షాప్స్ నిర్వహణ, స్కిల్ డెవలప్మెంట్కు చర్యలు శూన్యమన్నారు. ఒకరిద్దరు ఫ్యాకల్టీ మెంబర్లకు తప్ప మిగతా వారికి అసలు అవగాహనే లేదని, 1% కూడా టెక్నికల్ గైడెన్స్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వేరే దారి లేక చాట్ జీపీటీ, యూట్యూబ్పై ఆధారపడుతున్నామని పేర్కొన్నారు. ఈ క్యాంపస్కు విద్యార్థులు మెరిట్ ఆధారంగా వస్తుంటే ఫ్యాకల్టీ మాత్రం రికమెండేషన్లతో వస్తున్నారని స్టూడెంట్స్ ఆరోపించారు. అటువంటి వారు చాట్ జీపీటీ వినియోగించుకోవాలని నేరుగా విద్యార్థులకు చెబుతున్నారన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, స్కాలర్షిప్, ఎగ్జామ్ సెల్ సిబ్బంది విద్యార్థినులను, వారి పరిస్థితులను ఆసరాగా చేసుకుని మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నారని షాకింగ్ విషయాలను ఆ మెయిల్లో బయటపెట్టారు. వీటన్నింటిపై నిష్పక్షపాతంగా ఉన్నత స్థాయి విచారణ జరపాలని, విద్యార్థినులకు భద్రత కల్పించాలని, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కోరారు. ఆ మెయిల్లోని అక్షరాలు ట్రిపుల్-ఐటీ కూసాలను కదిలించాయి. మీడియాకు ఉప్పొందడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా డైరెక్టర్ బాలాజీ సర్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. విద్యార్థులతో సమావేశం నిర్వహించి హెచ్చరికలు చేయడంతో పాటు మెయిల్లో ప్రస్తావించిన అంశాలు అపోహలని కొట్టిపారేశారు. అయితే ఇప్పటికే అన్నీ సహిస్తూ వచ్చిన సీనియర్ విద్యార్థులు ఉన్నతాధికారులకు పంపిన మెయిల్స్ను మీడియాతో షేర్ చేసుకున్నారు. జూనియర్ విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థినుల భద్రత కోసం
క్యాంపస్లో జరుగుతున్న పరిణామాలపై ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కొన్ని ఆధారాలున్నాయని, ఎవరైనా ఇటువంటి వేధింపులు ఎదురైతే చెప్పాలని జూనియర్లను కోరినట్లు వివరించారు. ముఖ్యంగా ఐఐటీలో ఓ అధికార పార్టీ నాయకుడి రికమెండేషన్తో వచ్చిన ఫ్యాకల్టీనే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయ్యేందుకు కారణమని చెబుతున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఐఐటీ పరిస్థితులపై దృష్టి సారించాలని, లేకుంటే విద్యార్థుల భవిష్యత్తు మసకబారడంతో పాటు ఐఐటీ ప్రతిష్ట దెబ్బతింటుందని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే తాము చూస్తూ కూర్చోమని హెచ్చరిస్తున్నారు. సిక్కోలు జిల్లాలోని ఎచ్చెర్ల ఐఐటీ క్యాంపస్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న విద్యార్థుల అసహనం కార్చిచ్చులా మారకముందే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? షరామామూలుగానే చోద్యం చూస్తారా?